మధురవాడ డిమార్ట్ రోడ్ అండి ఇది. మధురవాడ డిమార్ట్ రోడ్లో. సో ఈ గాయత్రి కాలేజ్ అండి, పక్కన గాయత్రి కాలేజ్ అండ్ శ్రీనివాస స్కూలు అండ్ 2-3 కాలేజీలు ఉన్నాయండి. ఈ 2-3 కాలేజీలకి ఇది హోటల్ ఉండేదండి ఒకప్పుడు, కర్రీ పాయింట్ మంచి హోటల్ ఉండేది. సో కిందని అపోలో మెడికల్కి ఇచ్చారు. సో పైన హోటల్కి బాగుంటుందండి, హోటల్ కానీ ఆఫీస్ కానీ బాగుంటుందండి పైన. ఇది ఇలా కమర్షియల్ రెంట్కి ఇస్తారండి, ఇది ఇలా రెంట్కి ఇస్తారు. ఇది ఇలా పైన కమర్షియల్ హోటల్ పెట్టుకోవచ్చు. సో ఆఫీస్ కానీ ఏదైనా సంథింగ్ బిజినెస్ పెట్టుకోవచ్చు. మోటార్ ఉందండి, మోటార్ ఉంది, కరెంట్ ఉంది, రూమ్స్ ఉన్నాయి. హోటల్ అయితే మీరు హోటల్ పెట్టుకున్నా మీకు సామాన్లు ఉన్నాయండి మొత్తం. నేను హోటల్ సామాన్లు అయితే ఉన్నాయి, గదులు ఉన్నాయి, 2 రూమ్స్ ఉన్నాయండి, రూమ్స్ ఉన్నాయి. హోటల్ ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారండి, స్టూడెంట్స్కి హోటల్ పెట్టుకుని బాగానే ఉంటుంది. సో ఈ ఫ్రిడ్జ్, సో ఇవన్నీ కూడా బిర్యానీ పాయింట్ ఉండేది అనుకుంది. ఇదంతా రూమ్స్లో ఈ సామాన్లు కూడా మొత్తం ఇచ్చేస్తారండి. ఈ సామాన్లు కూడా సేల్, సామాన్లు కూడా ఇస్తారు, మొత్తం సేల్కి ఇస్తారు. ఫ్రిడ్జ్ కూడా సేల్ ఉంది. సో ఈ రూమ్స్ కూడా మీకు వాటర్ కన్వీనియంట్ కూడా ఉందండి. ఇక్కడ మీకు వాటర్ చేసుకోవచ్చు. అలాగే స్టూడెంట్స్ ఇక్కడ మీరు భోజనాలు పెట్టుకోవచ్చు, స్టూడెంట్స్ భోజనాలు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కాలేజీలు ఉన్నాయి, చుట్టూ కాలేజీలు ఉన్నాయి. కర్రీ పాయింట్ బాగా నోటెడ్ పాయింట్ ఇది, కర్రీ పాయింట్ బాగా నోటెడ్ ఇది. సో ఇది మీరు హోటల్ పెట్టుకున్న మంచిది, రెస్టారెంట్ టైప్లో మామూలుగా ఏమైనా మంచిది పాయింట్ ఏమైనా పెట్టుకున్న, హోటల్ టైప్ ఏమైనా పెట్టుకున్నా, డాబా టైప్ పెట్టుకున్నా బాగుంటుందండి. ఇది మంచి ప్లేస్ ఇది. ఇక్కడ సరైన కర్రీ పాయింట్ లేదు, సరైన హోటల్ లేదండి. ఇక్కడ ఈ ఏరియా బాగుంటుంది. ఎవరైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. 9247669966 ఈ ఏరియాలో. ఓకే, పర్వాలేదు. వాళ్ళకి కూడా తెలియాలి కదా సామాన్లు ఏమున్నాయి. సామాన్లు మొత్తం ఇచ్చేస్తారండి మీకు, సామాన్లు మొత్తం మీకు సేల్ చేసేస్తారు. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఈ సామాన్లు అలా ఇస్తారు. ఓన్లీ కర్రీస్ ఇది, ఓన్లీ కర్రీస్ సంగతి 250 మందికి వచ్చాయి. చిన్న కర్రీ 30 మంది కర్రీస్, ఇది 250 మంది కర్రీస్ చూడండి హాట్ బాక్స్లో. ఓకే, 7 కేజీలు ఎంతో బిర్యానీ ఉండే అంట, అది కూడా మనం కొన్నారండి. బిర్యానీ వండటానికి ముట్టలేదు, మామూలు దాంట్లోనే బిర్యానీ వేసేసేది. ఫ్రై కర్రీలకి వాటికి మొగ్గుళ్ళు అండి, కమర్షియల్ సిలిండర్స్, చిన్న సిలిండర్లు ఇంటికి పట్టుకెళ్తాం. టిఫిన్ ప్లేట్లు, మీల్స్ ప్లేట్లు అండి, పైన పొయ్యిలు. నాకు పొద్దున్న వాష్రూమ్ అండి, వాష్రూమ్లో 2 ఉన్నాయి. ఇప్పుడు వాష్రూమ్ చేసుకోవచ్చు. రోడ్ అండి ఇది. స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు, స్టూడెంట్స్ ఎక్కువ బాగా. స్టూడెంట్స్ బయట వీళ్ళందరూ కూడా ఎక్కువ స్టాఫ్ ఉంటారండి. ఇక్కడ మనం పెట్టుకున్నా బాగానే ఉంటుందండి. కర్రీ పాయింట్ అండ్ హోటల్ దాన్ని చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది పైన హైవేకి 1 km బిలో వస్తుందండి, నేషనల్ హైవే 1 km బిలో వస్తుంది. చుట్టూ కాలేజీలు ఉన్నాయండి, చుట్టూ కాలేజ్, హాస్టల్స్, స్కూల్స్ ఉన్నాయి. కర్రీ పాయింట్ పెట్టినా బాగుంటుంది. సో ఇక్కడ కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చు, పైన కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చు, పైన హోటల్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే.